హాయ్ ఫ్రెండ్స్, నేను ఎవ్రీ ఫ్రైడే పూజ చేసుకుంటా. ఆ పూజను ఎలా చేసుకుంటానో మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే తీసుకున్నాను. ఆ ముందు ఫ్రైడే పూజ చేశాను. అప్పుడు పెట్టిన పువ్వులు అలాగే ఉన్నాయి. వాటిని తీసి అక్కడ ఉన్న సామాన్ మొత్తం తీసి వాష్ చేసుకుంటా. మళ్ళీ అక్కడ ఉన్న కలశంలోని వాటర్ తులసి కోటకైతే పోస్తాను. వేరే దగ్గర పోయకూడదు కాబట్టి తులసి కోటకు పోస్తాను. అక్కడ ఉన్న పువ్వులు తీసి నేను అయితే ఎక్కడ పడితే అక్కడ వెయ్యాను. ఒక కవర్లో పెట్టి పైన పెట్టేసుకుంటా. తులసి కోటను వాటర్తో కడిగి బొట్లు కోటను వాటర్తో కడిగి బొట్లు పెట్టుకొని పూజించుకుంటాను. దేవుడి దగ్గర ఉన్న దీపపు కుందులు, కలశం అన్నీ వాష్ చేసి వాటికి బొట్లు పెట్టి పక్కన పెట్టుకొని, ఆ తర్వాత దేవుని పటాలను ఒక క్లాత్తో తుడిచిన దేవుడి పటాలను బొట్లు పెట్టి పువ్వులు పెట్టి అలంకరణ చేస్తాను. ఆ తర్వాత ఇంతకుముందు నేను కలశం, దీపపు కుందులు, బొట్లు పెట్టిన వాటిని తీసుకొని దేవుడి ముందు పెట్టి అలంకరణ చేస్తాను. ఆ తర్వాత అన్నీ తీసుకొచ్చి దేవుడి ముందు పెట్టి అలంకరణ చేసుకుంటాను. ఆ తర్వాత దేవుడి కోసం నైవేద్యం ప్రిపేర్ చేయడానికి నేను అయితే పాయసం చేశాను. పాలు తీసుకొని అందులో నెయ్యితో ఫస్ట్ సేమ్యాని వేయించుకున్నాను. ఆ వేయించిన సేమ్యాని పాలలో పోసి 2 టేబుల్ స్పూన్ల చక్కెర వేశాను. తర్వాత 2 ఇలాచీ వేశాను. డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ని అందులో వేసి నైవేద్యం ప్రిపేర్ చేసి దేవుడికి పెట్టి, ఒక బనానా కూడా పలహారంగా దేవుడికి పెట్టి దీపపు కుందులలో ఆయిల్ పోసి ఒత్తులు వేసి దీపం అయితే ముట్టించుకున్నాను. అగరబత్తులు పెట్టాను. ఆ తర్వాత తులసి కోట దగ్గరికి వెళ్ళి అక్కడ దీపం పెట్టి తులసి అమ్మవారి దగ్గర దీపం పెట్టి అగరబత్తి పెట్టి దేవుడి దగ్గర ఆరతి ఇచ్చి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను.